సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ 22 వరకు ఆగండి. మీరు 10 లక్షల కారు కొంటే 50 నుండి 60 వేలు తగ్గబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. జిఎస్టీ రీఫార్మ్స్ చేశారు కేంద్రం. సో ఇది 22 తర్వాత ఇంప్లిమెంట్ అవబోతుంది. కానీ కొన్నిటి మీద 22 సెప్టెంబర్ తర్వాత భారీగా ట్యాక్సులు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా 350 కంటే ఎబోవ్ ఉన్న సీసీ బైకుల మీద 40% ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే ఈ మధ్యలోనే మీరు కొనేయాలి ఇన్ కేస్ మీకు ప్లాన్స్ ఉంటే. ఇలాంటివి దేని మీద మారాయో కొన్నిటి మీద నిల్లు కూడా అయింది. అంటే మన రోజువారీ కొన్ని సరుకుల మీద 0% జిఎస్టీ. దీని గురించి మనం ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. మనతో ఉన్నారు విజయ్ కర్ణం గారు, మహా క్యాపిటల్ ఫౌండర్ అండ్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. నమస్తే అండి. నమస్తే అండి. సో ఒకందుకు ఇది కొంచెం సంతృప్తినిస్తున్నా, హిడన్గా చాలా ఉంటాయేమో అన్న అనుమానాలు కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇంత మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చిన మన షేర్ మార్కెట్, మన ఏదైతే ఉందో ఎన్ఎస్సి బిఎస్సి, కొంచెం కూడా ఎక్కడా మార్పు కనిపించలేదు. అటు పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు, స్టేబుల్గా లేదు. అంటే ఇక్కడ అందరి కొంచెం పరిశీలన చూస్తే ఇక్కడ ఏదో మతలబు ఉందని అందరికీ అనిపిస్తూ ఉంది. సో కొంచెం ఊరట లభించింది బిలో ఇన్కమ్, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఊరట లభించింది. ఒక్కసారి మనం ఇన్ డీటెయిల్ మాట్లాడుకున్నాం. దేని మీద నిల్ ట్యాక్స్ అండ్ ఈ స్లాబ్స్ అన్నీ కూడా రెండింటికి కన్ఫైన్ అయిపోయాయి. 5% జిఎస్టీ అండ్ 18% జిఎస్టీ. పూర్వం మనకి 28, 15, 40 కూడా ఉన్నాయి. కరెక్ట్. సో ఒక్కసారి దాని గురించి. సో దీన్ని ఫస్ట్ అందరు వెల్కమ్ చేయాల్సిందే. కాకపోతే దీంట్లో ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఒక రిఫార్మ్ తీసుకొచ్చిందో డెఫినెట్గా రిటైల్ ఇన్వెస్టర్స్కి కానీ, రిటైల్ పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఎవరైతే మనలాగా రెగ్యులర్గా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి లాభం చేకూర్చడానికే ఇట్లాంటి రిఫార్మ్స్ తీసుకొస్తాయి. కాకపోతే అది నిజంగానే మనకి రీచ్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అది ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చిన రిఫార్మ్స్ ఓవరాల్గా కేటగరైజ్ చేసుకుంటే ఒక 6 కేటగిరీస్లోకి మనం ఫిట్ చేయొచ్చు వీటిని. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డైలీ ఎసెన్షియల్స్. మనం రెగ్యులర్గా కొనే వస్తువులలో అక్కడ మనకి 15%, 18% ఉన్న దాని నుంచి 5%కి పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ చూసుకుంటే బటర్, గీ వాటిలలో 12% జిఎస్టీ ఉంటుండే ఇంతకు ముందు. ఇప్పుడు 5% పడిపోయింది. సో రెగ్యులర్గా తీసుకునేది అండ్ హెయిర్ ఆయిల్ కానీ, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అంట, కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్, వీటిలలో మనం రెగ్యులర్గా డిమార్ట్స్లో, సూపర్ మార్కెట్స్లో మనం ఏదైతే కొంటామో అక్కడ జిఎస్టీ రిలాక్సేషన్ చాలా మంచిగా వచ్చింది మనకి. ఎంత పర్సెంటేజ్ అంటే 18%, 12% నుంచి 5% వరకు పడిపోయింది. ఇది ఫస్ట్ కేటగిరీ. అంటే స్పెసిఫిక్గా మిడిల్ క్లాస్ కోసం తీసుకొచ్చిన రిఫార్మ్ ఇది, వేరే ఎవరికి కాదు. అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, హెచ్ఎన్ఎస్కి కానీ, కోటీశ్వర్ల కోసం చేసింది కాదు, ఓన్లీ మిడిల్ క్లాస్ కోసం చేసింది. వీ షుడ్ అప్రిషియేట్ దిస్. సెకండ్ కేటగిరీ వచ్చేసి హెల్త్ కేర్ రిలేటెడ్. హెల్త్ కేర్లో కూడా కొన్ని మెడిసిన్స్, అంటే క్యాన్సర్కి రిలేటెడ్ మెడిసిన్స్లో కంప్లీట్గా జీరో చేశారు. దట్స్ రియల్లీ అప్రిషియబుల్. అంటే మనకి ఇంతవరకు ఏ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఈ గవర్నమెంట్ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. సో అట్లాగనే కొన్ని కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మెడికల్ ఇండస్ట్రీలో కానీ, హాస్పిటలైజేషన్ అయిన తర్వాత కొన్ని కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వైటమిన్స్ కాదు, మనం సిరంజ్ కానీ, లేకపోతే మనకి ఎప్పుడైతే మనం అడ్మిట్ అవుతామో హాస్పిటల్లో ఒక 3 days 4 days కంటిన్యూస్గా ఉంటారు కదా, కొన్ని ప్రొలాంగ్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్సూరెన్స్ల కిందకి క్లెయిమ్ కావు. యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ కావు. అక్కడ అట్లాంటి ప్రోడక్ట్స్ మీద కూడా జిఎస్టీ రిలాక్సేషన్ అనేది వచ్చిందనమాట. కొన్ని బ్లడ్ టెస్ట్లకు వాటికి కూడా ఇన్సూరెన్స్ రాదు, అక్కడ కూడా తగ్గించారు అనమాట. సో హెల్త్ సెక్టర్ది కంప్లీట్గా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అందరూ డెఫినెట్గా దీన్ని ప్రేజ్ చేయాల్సిందే గవర్నమెంట్కి, ఇనిషియేటివ్కి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్టేషనరీస్ మీద కంప్లీట్గా 0%. ఇంతకుముందు మనం ఏదైతే స్టేషనరీ ఐటమ్స్ తీసుకుంటున్నామో, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెన్సిల్స్ కానీ, షార్ప్నర్స్ కానీ, ఇవన్నీ స్టేషనరీ రిలేటెడ్. అవి చాలా చిన్నవి, కాకపోతే వాటి మీద కూడా ఇంతకుముందు జిఎస్టీ ఉండే. ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు జిఎస్టీ ఉంది, ఇది లేదని చెప్తున్నారు. కొంతమందికి ఈవెన్ నాతో కూడా అసలు ఇప్పటిదాకా వీటి మీద జిఎస్టీ ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇంతవరకు అన్ని ట్యాక్స్డ్ బిల్స్ ఏవైతే మనం ఇప్పుడు సపోజ్ ఏదైతే ట్యాక్స్డ్ బిల్స్ మనం జిఎస్టీ ఇన్వాయిస్ బిల్స్ తీసుకుంటే దానిలో జిఎస్టీ కనిపిస్తుంది. కాకపోతే మనం రిటైల్లో ఎప్పుడైతే ఒక పెన్సిల్, ఒక షార్ప్నర్, ఒక ఎరేజర్, అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండివిజువల్ ప్రోడక్ట్ తీసుకుంటే మనం దాని మీద జిఎస్టీ తెలియదు. కాకపోతే ఒక బాక్స్, ఒక కాటన్ బాక్స్, ఒక మనం ఆఫీస్కి స్టేషనరీ కావాలి, అప్పుడు మీకు జిఎస్టీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎంత బల్క్లో ఉన్నప్పుడు, క్వాంటిటీ పెరిగినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. సో అది అక్కడ కంప్లీట్గా 0 చేశారు. అంటే ఎడ్యుకేషన్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా అఫోర్డబుల్ ఉండాలనేసి అదొక రిఫార్మ్ చేశారు. ఇది కూడా అప్రిషియేట్ చేయాల్సిందే.
అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్లో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అగ్రికల్చర్ రిలేటెడ్లో ట్రాక్టర్స్కి కానీ అండ్ పెస్టిసైడ్స్కి రిలేటెడ్ కానీ వీటన్నిటికీ 18% 12% ఉన్న జిఎస్టీ కాస్త 5% చేసేస్తారు. సో ఇది మనకి వచ్చేసి ఫార్మర్స్కి ఫార్మర్స్కి ఫార్మింగ్ రిలేటెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్కి కానీ లేకపోతే పెస్టిసైడ్స్కి రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పుషప్ ఇస్తుంది. వాళ్ళకి రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయినాయో వాటికి కూడా మంచి పుష్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫిఫ్త్ సెక్టర్ ఏదైతే చూస్తే ఆటోమొబైల్, మీరు ఏదైతే ఇంట్రొడక్షన్లో మీరు చెప్పారో మనకి కార్స్కి రిలేటెడ్ కానీ అక్కడ కూడా మనకి జిఎస్టీ నామ్స్ అనేవి చాలా తగ్గించారు. ఇంతకుముందు మనం ఒక ఎస్యూవీ కానీ ఒక 15 to 20 lakhs లేకపోతే 25 lakhs కార్ మనం ఏదైతే కొంటామో అక్కడ మనకి అడిషనల్గా సెస్ అనేది పడుతుండే అనమాట. ఇప్పుడు ఆ సెస్ తీసేశారు. సెస్ అంటే ఏంటి అసలు? ఇది ఇట్స్ వన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ ద మన వెహికల్ సీసీని బట్టి, వెహికల్ లెంత్ని బట్టి కూడా ట్యాక్స్ పెరుగుతుంది. అవును అవును. సో ఇప్పుడు ఇన్నోవా లెంత్ మీకు ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎర్టిగా తీసుకుంటే, ఎర్టిగా లేకపోతే హ్యాచ్ బ్యాక్ ఏదైనా కార్ తీసుకుంటే లెంత్ తక్కువ ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 140 mm లేకపోతే 1400 mm ఏదో లెంత్ ఉంటుంది. సబ్ మిడ్ రేంజ్ ఎస్యూవీస్, హై ఎండ్ ఎస్యూవీస్ ఉంటాయి. ఆ లెంత్ను బట్టి ఇంజన్ సీసీని బట్టి కూడా ట్యాక్స్ పడుతుండే. సో ఇప్పుడు అది తగ్గింది. సో దానివల్ల ఇప్పుడు మనం ఇండివిజువల్గా చూసుకుంటే మనకి కాంపాక్ట్ కార్స్కి నుంచి హై ఎండ్ కార్స్కి చూసుకుంటే 1.5 lakhs నుంచి లేకపోతే 50,000 నుంచి 1.5 lakhs వరకు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మీరు ఇప్పుడు చెప్పినట్లుగా 22nd అంటే ఈ పర్టికులర్ డేట్ ఎప్పుడైతే రిఫార్మ్ స్టార్ట్ అవుతాయో దాని తర్వాత వీళ్ళు కార్ ప్లాన్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. దట్స్ ద 5th సెక్టార్ అనమాట. అండ్ ఫైనల్ సెక్టార్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మనకి ఏదైతే రెగ్యులర్గా మనం ఇళ్ళలో వాడతామో ఏసీస్ కానీ కూలర్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ, మీరు అబ్జర్వ్ చేసింటే సమ్మర్లో ఏసీస్ మీద చాలా ఎక్కువ డిబేట్ అయ్యిండే. ఇంతకుముందు ఏసీస్ అనేది ఒక లగ్జరీ ప్రోడక్ట్, ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. మనకి గ్లోబల్ వార్మింగ్ తీసుకున్నా కానీ లేకపోతే మన క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఏసీస్ ఆర్ మ్యాండేటరీ అయిపోయినాయి. ఇది మిడిల్ క్లాస్ కాదు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇట్ మైట్ బి ఆన్ ఈఎంఐ కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఏసీస్ మీద కూడా మనకి 28% ఉన్నది కాస్త 18% అయిపోయింది అనమాట. సో ఇది కూడా మంచి రిలీఫ్. కానీ ఇదంతా ఓకే, ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అంటే మనకి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ చేసిన దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకొస్తున్న నెరేషన్ ఏంటి అంటే, మీరు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు కానీ జిఎస్టీ రిఫార్మ్స్ కంటే ప్రతి ప్రోడక్ట్కి ప్రతి సర్వీస్కి మినిమం మ్యాక్సిమం క్యాపింగ్ వస్తే ఇంకా బెటర్గా ఉండేది అనేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. మినిమం క్యాపింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక కార్కి రిలేటెడ్ కానీ లేకపోతే ఒక వెహికల్కి రిలేటెడ్ కానీ మీరు ఫ్లాట్ ట్యాక్సెస్ తీసుకురావడం, లేకపోతే ఈ ప్రైస్ పెరగకుండా చూసుకోవడం, అంటే మీరు ఏదైతే అఫోర్డబిలిటీ కావాలని మీరు అయితే చేస్తున్నారో అది అఫోర్డబిలిటీ కాకుండా కంపెనీస్కి అడ్వాంటేజెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఎక్కువ చెప్తున్నారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్కి రిలేటెడ్ కానీ ట్యాక్స్కి రిలేటెడ్ ఉన్న ఎక్స్పర్ట్స్ తీసుకొస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. సో దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఎవ్రీడే మార్నింగ్ మిల్క్ తీసుకుంటాం ఇంటికి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 40 rupees ½ లీటర్ అనుకుందాం. 40 rupees ½ లీటర్ మీద ఆల్రెడీ ఇంతవరకు మనం కడుతున్న జిఎస్టీ ఒక 2 rupees అనుకుందాం. సో యాక్చువల్గా ½ లీటర్ మిల్క్ కాస్ట్ ఎంత? 38 rupees. దానికి 2 rupees ట్యాక్స్ పడి 40 rupees అవుతుంది అనుకుందాం. అది దొడ్ల డైరీ అయినా సరే, హెరిటేజ్ అయినా సరే, ఏదైనా సరే. సో 2 rupees ట్యాక్స్ ప్లస్ ఒరిజినల్ ప్రోడక్ట్ కాస్ట్ 38 rupees, ఓవరాల్గా 40 rupees మనము పే చేస్తున్నాం. నేను యాజ్ ఏ ఇండివిజువల్గా నేను పే చేస్తున్నాను. ఇప్పుడు రేపొద్దున రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ ఈ 2 rupees కాస్త తగ్గినా కానీ 2 rupees కంప్లీట్గా వెళ్ళిపోయినా సరే 38 rupeesకి నాకు వస్తే ఐ విల్ బీ హ్యాపీ. అంటే గవర్నమెంట్ అనుకున్న ఇనిషియేటివ్ నెరవేరినట్లే. కాకపోతే ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళు ఏం ఎక్కడ సైడ్ పాయింట్అవుట్ చేస్తున్నారంటే ఈ 38 rupees కాస్త 40 rupees తొందరగా అయిపోతుంది, కంపెనీస్ దాన్ని చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇది కంపెనీస్కి బెనిఫిషియల్ కానీ ఇండివిజువల్గా మిడిల్ క్లాస్ జనాలకి ఎటువంటి ఉపయోగం లేదు. దీనివల్ల జనాలకు ఎటువంటి ఉపయోగం లేదు. కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ పాజిటివ్లోకి వెళ్ళిపోతాయి, ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతుంది తప్పితే ఎవరైతే రెగ్యులర్గా కొంటున్నారో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళు తీసుకొస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ లేదంటారా మార్కెట్లో ఈ ప్రోడక్ట్స్ ఇంత రేట్కే అమ్మాలన్న ఫామ్ అయితే లేదా?
అట్లా ఎంఆర్పి అనేది ఉంటుందండి. మనకు ప్రతిదానికి ఎంఆర్పి అని ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ది ఇప్పుడు మనకి 10 రూపీస్ పెన్ దొరుకుతుంది, 1000 రూపీస్కి పెన్ దొరుకుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ మనం ఎంత తీసుకుంటామనేది. కాకపోతే వీళ్ళు చెప్పడానికి ఈ ట్యాక్స్కి రిలేటెడ్ ఈ ఆర్గ్యుమెంట్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక పర్సన్ 10 రూపీస్కి పెన్ను తీసుకోవడానికి అలవాటు పడ్డ వ్యక్తి అది 8 రూపీస్కి చేయడం వల్ల వాళ్ళ సేల్స్ అయితే ఏం చేంజ్ కావు కదా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ 10 రూపీస్కి కొనడం అలవాటు అయింది కాబట్టి ప్రైస్ పెంచేసి వాళ్ళు ప్రాఫిటబుల్ తీసుకోవడానికి ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు? అంటే టేబుల్ మీద ఉన్న మనీని వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు కంపెనీస్? సగటు వ్యక్తి ప్రశ్నించలేడు కదా తన లైఫ్ లో, ఎవరు చేస్తారండి? వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ. అతను డైలీ అతనుకున్న హెడేక్స్, అతని జాబ్, అతని డే టు డే లైఫ్ దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఫ్యామిలీకి రిలేటెడ్ ఇష్యూస్ తోటి రిలేటెడ్ ఇష్యూస్, రెస్పాన్సిబిలిటీస్ దాంట్లోనే వెళ్ళిపోతాడు. దీనికి రిలేటెడ్ క్వైరీస్ ఎవరు పట్టించుకోరు. అందుకే వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, కంపెనీస్కి బెనిఫిషియల్ కానీ ఇండివిజువల్స్కి ఎటువంటి లాభం లేదు దీనివల్ల. దీని బదులు మీరు పర్టికులర్గా ఈ క్యాపింగ్ తీసుకురావడం విల్ బి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేసి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. బట్ వీ డోంట్ నో హౌ ఇట్ గోస్. అండ్ రీసెంట్గా వచ్చిన ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చింది రిపోర్ట్ ఏంటి అంటే, మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా మనకి నిల్ అని చెప్పారు. కానీ ఈరోజు పొద్దున వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ 3 to 5% పెరుగుతాయని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. సో ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 25,000 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సంవత్సరానికి దాని మీద మనం జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యి కడుతున్నాం. ఇప్పుడు జిఎస్టీ లేదన్నారు కాబట్టి ఆ జిఎస్టీ తగ్గి 22 కట్టాల్సిన చోట వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంవత్సరం నుంచి మీ నలుగురికి కలిపి 22,000 కాదు మేమే పెంచుతున్నాము 25,000 చేసేసాం దాన్ని అంటారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ గవర్నమెంట్ కేంద్రం తగ్గించింది, వీళ్ళు అసలు మ్యాక్సిమం మినిమం రేట్లే నార్మలైజ్ చేసేస్తున్నారు 25,000కి. సో ఇది గ్రాడ్యువల్గా అవుతుంది, ఓవర్ ద నైట్ కాదు, గ్రాడ్యువల్గా అవుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద అబ్జర్వేషన్ పెట్టింది, ఇది ఓవర్ ద టాప్ వెళ్ళకుండా ఉండడానికి దానికి రిలేటెడ్ మెజర్స్ తీసుకుంటారు. బట్ దిస్ విల్ బీ ది నార్మ్. అంటే ఇది జనరల్గా అయ్యే ప్రాసెస్. ఇది ఓవర్ ద 6 months కావచ్చు, ఓవర్ ద 1 year కావచ్చు, డెఫినెట్గా ఇది మాత్రం అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ ఫినాన్సెస్ కానీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు మాత్రమే వాళ్ళు పట్టించుకోవాలి. జిఎస్టీ తగ్గింది కదా, జిఎస్టీ పెరిగింది కదా అని చెప్పి కొత్త పర్చేజ్లు అయితే ఎటువంటి చేయకపోవడం విల్ బి ద బెస్ట్ ఒపీనియన్ అనమాట నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అంటే మీ ఫినాన్స్ ఎట్లా ఉందనేది మీకు క్లారిటీగా ఉంటుంది. జిఎస్టీస్ పెరగడం తగ్గడం అనేది మీ ఫినాన్షియల్ ప్లానింగ్ని ఎప్పుడు హ్యాంపర్ చేయొద్దు అనమాట. దట్ విల్ బి మై టేక్ అనమాట. అమేజింగ్ అండి. థ్యాంక్ యూ అండి.